వెల్కమ్ టు దేవి సమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? చూడండి అసలు ఎన్ని మోడల్స్. ఇందులో కొన్ని అయితే నేను గోల్డ్ షాప్లో చూసి ఈ సింపుల్గా ఇట్లా ఉంటే మనం ఇలా చేస్తే కూడా రెగ్యులర్గా వేసుకోవచ్చు. ఇది వచ్చి మనకు సన్నగా ఆవాల్లాగా ఉంటాయి కదా, మామూలు సాదా రౌండ్ నల్ల పూసలు మామూలుగా వేసుకుని రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా ఏం కాదు. చాలామంది ఇప్పుడు ఎందుకు పిల్లలు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవన్నీ మంచి మంచి మోడల్స్ అన్నమాట. చక్కగా మీకు అన్నీ చూపిస్తాను, విడివిడిగా ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను. చూడండి ఏ మోడల్కి ఆ మోడలే బ్యూటిఫుల్ అన్నీ మీకు. అంటే ఈ చాలా తక్కువ ప్రైస్ మీకు, అంటే లైఫ్ లాంగ్ ఉంటాయా అట్లా ఆలోచించకుండా చక్కగా కొన్నాళ్ళు పెట్టుకుంటే బాగుంటాయి. చూడండి అయినా అసలు ఇది రోజు వేసుకోవచ్చు, వేసుకున్న పోయేది కూడా ఏం లేదు. చూడండి మోడల్స్ చూడండి, అన్నీ ఒకదాన్ని మించి ఒకటి, అన్నీ మంచి మంచి మోడల్స్. ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే భలే నచ్చేసింది అనిపించింది. కొన్ని అయితే అసలు వచ్చి గోల్డ్లో చూశాను నేను ఈ మోడల్స్, కొన్ని అనిపించింది. అంటే అన్నీ కాదు కానీ ఇందులో కొన్ని అయితే అసలు డిఫరెంట్ మోడల్స్. నల్లపూసలు అనే కాకుండా ఇప్పుడు వెనకట్లాగా నల్లపూసలు ఒక్కటేవే కాకుండా దాంట్లో కాంబినేషన్గా ముత్యాలని పగడాలని అన్ని రకాలు పెట్టుకుంటున్నారు కదా. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. విడివిడిగా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. చక్కగా తులిప్స్ అనమాట. ఆ ఫ్లవర్ మధ్యలో, ఆ ఫ్లవర్కి సెంటర్ ఇలా ఫ్లవర్ ఉంటే కింద పైన అట్లా సెంటర్ హైలైట్ చేస్తుంది ఉంటుంది. పైన కొంచెం ఇంకా పైన అంతా ప్లెయినే కాబట్టి రోజు మెల్ల వేసుకున్న ఏమీ కాదు, బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా మెయింటెనెన్స్, అంటే తడిపితే కనుక థ్రెడ్ కాబట్టి నానిపోవచ్చేమో, కానీ రెగ్యులర్గా ఇలా వేసుకుంటే ఎన్ని రోజులు వేసుకున్నా బాగుంటాయి. ఇది వచ్చి 17 ఇంచెస్ అనమాట. 17 ఇంచెస్ 180. ఓకేనా? ఇది చూడండి చక్కగా ఫ్లవరు రెడ్ది, కింద మోనాలిసా బీడ్, అటు ఇటు 3 బీడ్స్ ఉన్నాయి ఒకే బీడు పైన అవి. ఇది వచ్చి 16 ఇంచెస్ అండి. ఇది వచ్చి అంటే బీడ్స్ అని కాకుండా ఆ ఫ్లవరు, ఆ డిజైన్కి ఆ ఫ్లవర్ ఉంటుంది కదా మోనాలిసా బీడ్. ఇది వచ్చి 150 పడుతుంది. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత సింపుల్గా ఉంది, నెక్ వర్క్ వస్తుంది. మామూలుగా రోజు పెట్టుకున్న ఇది ఏముంది, పైన ఏమి గోల్డ్ బీడ్స్ లేవు కాబట్టి అంత నల్లబడిపోవటం అండి. ఇలాంటివి ఏంటంటే నెక్కి దగ్గరగా ఉంటేనే బాగుంటాయి. ఓకేనా? ఇది చూడండి బ్లూ డ్రాప్స్ అనమాట, నేవీ బ్లూ డ్రాప్స్. ఈ 9 ఉన్నాయి. ఇది వచ్చి 18 ఇంచెస్ ఉంటుందండి. మధ్యలో వచ్చి అదిగో గోల్డ్ 3 కలిసింది ఒకటే బీడ్ అనమాట. ఇది వచ్చి మీకు 18 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చి 250 పడుతుందండి. చూడండి వీటి కోసం అని చెప్పి బాగుంటాయి, చక్కగా ఉంటాయి ఇవి కూడా. ఓకే, ఇది చూడండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి పైన ఏమి గోల్డ్ బీడ్స్ లేదు, రోజు రెగ్యులర్గా వేసుకున్నా బాగుంటాయి. ఇది చూడండి సీజెడ్ బాల్స్ అని ఇంతకుముందు కూడా మనం అలా మెరుస్తుంటాయి అన్నమాట అవి. చూడండి ఇది వచ్చి మీకు మోనాలిసా బీడ్స్ అన్నమాట. మోనాలిసా ఇది వచ్చి 16 ఇంచెస్ పడుతుంది. అటు ఇటు మధ్యలో 2 ఆ సీజెడ్ బాల్స్ మోనాలిసా. అంటే కొంతమంది ఇలా సింపుల్గా ఉండాలి, ఎక్కువ గోల్డ్ బీడ్స్ వద్దు, రెగ్యులర్గా డైలీ యూజ్కి ఆఫీస్ వేర్కి దేనికైనా బాగుంటాయండి. చిన్నగా షాపులకు వెళ్ళడానికి వేసుకోవడానికి ఆ సెంటర్ హైలైట్ అవుతుంది, క్లాస్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మీకు 170 పడుతుంది. ఇది చూడండి పగడాలు విత్ ఫ్లవర్ అనమాట. ఈ వైట్ రోజ్ స్టోన్ ఫ్లవర్. ఇంతకుముందు మనం రెడ్ అట్లా కూడా వేసాం కదా. సెంటర్ వచ్చి పగడాలు. ఇది వచ్చి మీకు 16 ఇంచెస్ ఉంటుంది. అయితే ఇదంతా పగడాలు అవి హైలైట్ ఉంది కాబట్టి ఇది వచ్చి మీకు 200 పడుతుందండి. బాగుంటుంది చూడండి, అదే హైలైట్ అనమాట. ఓకే, ఇదైతే నేను గోల్డ్ షాప్లో చూశానండి. చాలామంది రోజు పెట్టుకోవడానికి ఇది కొనుక్కెళ్ళటం చూశాను, బాగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు అసలు ఈ బీడ్స్ బాగా ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు కూడా బాగా వాడుతున్నారు అనమాట. దీనికి పెద్ద మెయింటెనెన్స్ అక్కర్లేదు, బాగుంటాయి. అందుకని చూడగానే ఇది సింపుల్గా గోల్డ్ ఏముంది, మనం ప్రత్యేకంగా గోల్డ్ చేయించుకోకపోయినా ఇలా చేయించి పెట్టేసుకుంటే ఉంటుంది, అదేం పోయేదేం పెద్ద పోదు, జాగ్రత్త తడపకుండా ఉంటే. సో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఇది గోల్డ్ చూసే చేశానండి. ఇది వచ్చి 18 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్. ఇది వచ్చి 100 పడుతుంది.
కాకపోతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ 200, 100, 150 ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలి పంపించండి అంటే ఇలాంటివి నేను మీకు తెలుసు కదా 500 అట్లీస్ట్ 470, 475 లోపు నేను ఫ్రీ షిప్పింగ్ చేయడం కుదరదండి మాకు. అది కూడా మన తెలుగు స్టేట్స్లో అయితే, బెంగళూరు వేరే స్టేట్స్లో అయితే మరి కొరియర్ ఛార్జెస్ 200 అలా ఉంటుంది, కష్టమైపోతుంది. వేరే స్టేట్స్ అయితే మరి ఎక్కువే, కొంచెం 700 వరకు అయితే కానీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము. ఇప్పుడు మీకు ఏదైనా వీటిలో ఏదైనా నచ్చింది అనుకోండి, మీరు కొన్ని ఇంతకుముందు నా వీడియోస్లో ఉన్నా కూడా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాటితో పాటు ఇవి కూడా తీసుకోవచ్చు. లేదా ఈ సెట్ మొత్తం ఇలా తీసుకున్నా కూడా మీకు ఒక మోడల్ లాగా ఒకటి లేదు కదా, అప్పుడొకటి కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి చాలా బాగుంది కదా. ఏముంది, ఇది గోల్డ్కి దీనికి పెద్ద తేడా ఏముంది చెప్పండి. ఓకే, ఇది కూడా అట్లాగేనండి గోల్డ్ షాప్. కాకపోతే వాళ్ళు కొంచెం మార్పు, నేను మన దగ్గర ఉన్న బీడ్స్కి అనుగుణంగా ఇది చేశాను. ఇలా గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు ఇదే బీడ్స్ తోటి. ఈ బీడ్స్ బాగా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ పెట్టుకుంటున్నారు. ఇది 20 ఇంచెస్ అండి, వెనకాల 5 ఇంచెస్ అయితే ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఇంతవరకే పగడాలు అయితే అంతవరకే ఉంటాయి. ఉట్టిగా నల్లపూసలు ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, వాటితో పగడాలో ముత్యాలో తులిప్స్ ఏదో మిక్స్ చేసి అది అంటే బయటికి ఎట్లా పెట్టుకెళ్ళడానికైనా కూడా బాగుంటాయి. ఇలాంటి అసలు రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. వాటికి మనం పెట్టేది ఎంత కాబట్టి కావాలంటే ఉన్న నాళ్ళు ఉంటుంది, మళ్ళీ పెట్టుకోవచ్చు. అట్లానే ఏమీ పోదు. మళ్ళీ ఇందాక చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది థ్రెడ్ కాబట్టి స్నానం చేసేప్పుడు తడపకుండా ఉంటే కనుక ఉంటాయి, ఎన్ని రోజులైనా బాగుంటాయి. గోల్డ్ బీడ్స్ అయితే మనం వాటికి ఏం గ్యారంటీ ఇవ్వలేం కదండి. బీడ్స్ అయితే ఏం కావు. చూడండి మరి ఇది వచ్చి మీకు 20 ఇంచెస్ మీకు 200 పడుతుంది. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తే నెక్స్ట్ మళ్ళీ కూడా మనం మంచి కామెంట్స్కి తర్వాత లైక్స్ కూడా ఈ రెండు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి. ఊరికే నైస్ సూపర్ అంటే మనం పంపించడం కుదరదు. మీ సబ్స్క్రిప్షను మీ లైక్ చేసిన వీడియో నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టినప్పుడు మాత్రమే నేను పంపించగలుగుతాను. ఎందుకంటే నేను చాలాసార్లు గమనిస్తున్నాను, ఊరికే పెట్టేస్తున్నారు. అది వద్దు, అట్లా నేను ఇవ్వలేనండి. ఎందుకంటే నా పర్పస్సే నలుగురు చూడాలని. ఇవేమీ మనకి ఫ్రీగా రావు కదండి. కాకపోతే నా వీడియో చూస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అని ఒక కృతజ్ఞతగా నేను ఇవి ఇవ్వాలనుకుంటున్నాను. ఉట్టిగా ఏం చూడకుండా కొంతమంది ఏంటి మన కమ్యూనిటీ దాంట్లో పెట్టిన ఆ పిక్కకి లైక్ అని పెట్టేస్తున్నారు. అదంతా ఓకే, కానీ మనం గిఫ్ట్ పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడాలి, స్కిప్ చేయకుండా లైక్ చేయాలి. తర్వాత వచ్చి అది స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టాలి, అప్పుడు మాత్రమే నేను పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.